స్వాధ్యాయ ప్రియులకు జ్ఞానస్వరూపులకు హనిత నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం 1 బుక్ నుండి 10వ అధ్యాయము పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమం అంటూ పత్రిజీ మనకి ఏం చెప్పారో ఈరోజు మనం తెలుసుకుంటున్నాం కదండి. యోగం యోగం అంటే కలయిక. యుజంతే ఇతి యోగ అని పెద్దలు చెప్పినట్లు ఏదైనా ఒకటి మరొక దానిని కలిస్తే అది యోగం అవుతుంది. ఒక స్త్రీ మరొక పురుషుడు పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉంటే దానిని వివాహ యోగం మరి సంసార యోగం అంటాము. ఏదేని ఒక వాహనాన్ని మనం సొంతం చేసుకొని దానితో కలిసి ఉంటే వాహన యోగం అని, మరి మన అభిరుచికి తగిన గృహాన్ని నిర్మించుకొని అందులో నివసిస్తుంటే గృహయోగం అని వింటుంటాము. యోగం అనేది సుఖానికి దారి. యోగం అన్నది ఎక్కడ ఉండదో అక్కడ వియోగం ఉంటుంది. మరి వియోగం అన్నది దుఃఖానికి దారి అని తెలుసుకోవాలి. ప్రపంచంలో ఉన్న అనేక రకాలైన యోగాల్లో మన జీవితానికి ఎంతో అవసరమైన అతి ముఖ్యమైన కొన్ని యోగాలను గురించి తెలుసుకుందాం. హఠయోగం. హఠయోగం అంటే మన భౌతిక శరీరంతో మనం ఏకమై ఉండటం. అనేక రకాల ఆసనాల్లో ముద్రల్లో మన శరీరంతో మనం ఏకమై ఉండటమే హఠయోగం. హఠయోగం వల్ల శరీరానికి ఉన్న తమోగుణం వదిలిపోయి మన శరీరానికి ఎన్నో లాభాలు చేకూరి శరీరం చురుగ్గా మరి ఆరోగ్యవంతంగా కాంతిలినుతూ ఉంటుంది. నాదయోగం. నాదయోగం అంటే చక్కటి సంగీతంతో మనం ఏకమైపోవటం, మరి సంగీత రసస్వాదనలో లీనమైపోవటం. జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే మహత్తరమైన ఆత్మజ్ఞాన పుస్తకాల్లో ఉండే జ్ఞానంతో మనం ఏకమై ఉండటం. భగవద్గీత కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ చదువుతున్నప్పుడు లేదా ఇతరుల ద్వారా వింటున్నప్పుడు అందులోని జ్ఞానంతో మనం పూర్తిగా సమ్మిళితమై ఉంటే అదే జ్ఞానయోగం. తర్వాత కర్మయోగం. కర్మయోగం అంటే మనం చేసే కర్మలతో మనం పూర్తిగా ఏకమై ఉండటం. ఒకానొక విద్యార్థి చదువుకుంటున్నప్పుడు చదువుతోనే ఏకమై ఉండాలి. మరి భోజనం చేసేటప్పుడు ఆ ప్రక్రియతోనే ఏకమై ఉండాలి. ఏదైనా నేర్చుకునేటప్పుడు నేర్చుకునే ప్రక్రియతో ఏకమై ఆయా క్రియలతో కర్మలతో పూర్తిగా లీనమై ఉండటమే కర్మయోగం. యోగ కర్మసు కౌశల్యమని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. కనుక చేసే కర్మల్లో ఏకమై మన పూర్తి కౌశల్యాన్ని చూపించడమే కర్మయోగం. భక్తి యోగం. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యాభిధీయతే. స్వస్వరూపానుసంధానమే భక్తి అనబడుతుంది. భక్తి యోగం అంటే పూజలు చేస్తూ ఉండటమే కాదు, సకల చరాచర సృష్టితో ఏకమై ఉండటమే భక్తి. భక్తి యోగం అన్నది మనిషి యొక్క ఆత్మ పరిణామ క్రమంలో చరమదశ. ఆ చరమదశకు రావాలంటే మిగతా యోగాలన్నిటినీ మనం క్రమంగా సాధన చేసి మనం సిద్ధులం అవ్వాలి. అప్పుడే నేనే అంతా అన్న భక్తి స్వరూపం యొక్క విశ్వరూపం మనకు తెలుస్తుంది. అంతేకాని గుడిలో గంట కొడుతూ హారతిస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ పూజల పేరిట రకరకాల పూలను చెట్ల నుంచి బలవంతంగా త్రుంపి విగ్రహ దేవుడిని అలంకరిస్తూ దాంతో ఏకమై ఉండటం భక్తి యోగం ఎప్పటికీ కాజాలదు. రాజయోగం. యోగాలన్నిటిలోనూ ముఖ్యమైనది రాజయోగం. రాజయోగంలో మనం మన యొక్క అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న మన సొంత ఉత్కృష్టమైన అతీంద్రియ శక్తులతో ఏకమై ఉంటాము. మన దివ్య చక్షుతో మనం ఏకమై ఉంటాం. మన సూక్ష్మ శరీరం కారణ శరీరంతో పాటు ఇతర శరీరాలతో మనం ఏకమై ఉంటాం. భౌతిక శరీరంతో ఏకమై ఉండటం హఠయోగమైతే, మరి మన సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకారణ శరీరాలతో ఏకమై ఉండి వాటికి సంబంధించిన ఉన్నతమైన లోకాలలో మనం విహరిస్తూ ఉండటమే రాజయోగం. భారతదేశ స్వతంత్రం అనగానే మనకు మహాత్మా గాంధీ స్మరించినట్లు ధ్యానం రాజయోగం అనగానే మనకు పతంజలి మహర్షి స్ఫురిస్తారు. కనుక పతంజలి వారు చెప్పిన అష్టాంగ రాజయోగ మార్గం గురించి మనం
క్షుణ్ణంగా తెలుసుకుందాము. పతంజలి మహర్షి అష్టాంగ రాజయోగ మార్గం. అష్టాంగం అంటే 8 అంగాలు. అవి వరుసగా యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. అయితే ఆచరణ యోగ్యమైన శాస్త్ర విధానాన్ని అనుసరించి పతంజలి వారి అష్టాంగ మార్గక్రమాన్ని కొంత స్వల్ప మార్పుతో పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమంగా రూపొందించటం అయ్యింది. దీని ప్రకారం మొట్టమొదటిది ఆసనం, రెండవది ప్రాణాయామం, మూడవది ప్రత్యాహారం, నాలుగవది ధారణ, ఐదవది ధ్యానం, ఆరవది సమాధి, ఏడవది యమం, ఎనిమిదవది నియమం. పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమం లోని ఈ కొత్త పందా అత్యంత శాస్త్రీయంగా మరి ప్రతి ఒక్కరికి ఆచరణ సాధ్యంగా ఉంటుంది. మన దగ్గర దుర్మార్గులుంటే మనం ధ్యానం చేయకూడదు, రాజయోగం చేయకూడదు అనేది చాలామందికి ఉన్న అపోహ. మరి అది ఎంతో హాస్యాస్పదమైన విషయం. మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి హీన చరిత్రను కలిగి ఉన్నా సరే, అతడు వెంటనే రాజయోగానికి ఉపక్రమించాలి. రోగి కాని వాడికి డాక్టర్ అవసరం, మరి ఔషధం అవసరం లేనట్లే మన దగ్గర సుగుణాలు ఉంటే రాజయోగం అభ్యాసం చేయాల్సిన అవసరమే లేదు. కనుక అవలక్షణాలు అన్నీ ఉన్నవాడే తక్షణం రాజయోగం మొదలు పెట్టాలి. ధ్యాన యోగంలో సిద్ధహస్తుడైన తర్వాత వాడికి యమ నియమాలు వాటంతటవే సంక్రమించి అతన్ని ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడిగా నిలబెడతాయి. కనుక మనం పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాము. పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమం. ఆసనం. ప్రప్రదంగా మొట్టమొదట్లో మనం చేపట్టవలసింది ఆసనం. పతంజలి వారు స్థిర సుఖాసనం అన్నారు. ఏ ఆసనమైనా చక్కగా స్థిరంగా ఉండాలి, మరి అది చాలా సుఖంగా ఉండాలి. అరగంట 2 గంటల సేపైనా మనం చక్కగా కూర్చోగలిగి ఉండాలి. దీనినే ఆసన సిద్ధి అంటాం. ఈ ఆసన సిద్ధి అనేది చాలామందికి వెంటనే రాదు. సాధన చేస్తుంటే మెల్లిమెల్లిగా వస్తుంది. కనీసం 3 గంటలైనా ఏమాత్రం కదలకుండా ఏదో ఒక ఆసనంలో ఉండగలిగితే దానిని ఆసన జయం అంటారు. ప్రాణాయామం. సుఖమయ ఆసనం తర్వాత వచ్చేదే సుఖమయ ప్రాణాయామం. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస. కూర్చున్న తర్వాత చక్కగా చేతులు కలిపి పట్టుకోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి. అతి సహజంగా జరుగుతూ ఉన్న మన శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇలా హాయిగా ఏమాత్రం ఘర్షణ అన్నది లేకుండా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండటాన్ని సుఖమయ ప్రాణాయామం అంటాము. ఇందులో కుంభకం అంటే గట్టిగా గాలిని లోపలికి బిగబట్టడం అన్నది ఉండదు. అలాగే రేచకం మరి పూరకాలు కూడా ఉండవు. పూరకం అంటే బలవంతంగా శ్వాసను పీల్చటం, రేచకం అంటే బలవంతంగా శ్వాసను బయటకు నెట్టడం. ఈ సుఖమయ ప్రాణాయామాన్ని గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అన్నారు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. సహజంగా జరిగే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం హాయిగా కూడుకొని ఉంటాం కనుక సుఖమయ ప్రాణాయామం అన్న, ఆనాపానసతి అన్న హాయిగా శ్వాస మీద ధ్యాస ఉంచటమే. ప్రత్యాహారం. మూడవది. ప్రత్యాహారం అంటే ప్రతి ప్లస్ ఆహారం. ప్రతి అంటే ఆపోజిట్ కనుక ప్రత్యాహారం అంటే వేరే ఆహారం అన్నమాట. ఇంద్రియాలను లోపలికి మళ్లించటమే ప్రత్యాహారం. ఎప్పుడైతే మనం చక్కగా శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడు క్రమంగా అప్రయోజనకరమైన ఆలోచనలన్నీ మన నుంచి దూరంగా అయిపోతాం. మానసిక నిర్వీష స్థితికి వచ్చినప్పుడు మనం నిశ్చల స్థితికి చేరుకొని మన అంతర్ప్రపంచంలో ఉన్న విషయాన్ని చూడగలుగుతాం, మరి వాటిని వినగలుగుతాం. దీన్నే ప్రత్యాహారం అంటాం. ఇలా మనం లోపలి విషయాలను శ్రద్ధగా గమనిస్తూ ఉన్నప్పుడు మనకు రకరకాల అనుభవాలు వస్తుంటాయి. శ్రద్ధతో అభ్యాసం చేస్తూ ఉంటే ప్రత్యాహార స్థితికి తొందరగా చేరుకుంటాము. ధారణ. నాలుగవది ధారణ.
ప్రత్యాహారం ద్వారా మనం అంతర్విషయాలను చూస్తూ వాటిపై ఏకాగ్రతను పెంచుకోవటమే ధారణ. అంతర్విషయాలను ఏకాగ్రంగా చూస్తూ ఉండటం మన అతే అంతరేంద్రియాలు ఉత్తేజితమై మనం ఏం చూడగలుగుతున్నామో మరి అక్కడ మనకు ఏ రకమైన అనుభూతులు కలుగుతున్నాయో వాటిని మనం పూర్తి ఏకాగ్రతతో గమనించటమే ధారణ. ధ్యానం. 5వది ధ్యానం. ధారణ చేస్తూ చేస్తూ ఉంటే కొన్ని రోజులకు ధ్యానం మొదలవుతుంది. ధ్యానం అంటే ది ప్లస్ యానం. ది అంటే సూక్ష్మ శరీరాది సముదాయం, మరి యానం అంటే ప్రయాణం. ధ్యానంలో మనం మన సూక్ష్మ శరీరాది సముదాయాలతో కూడి ఉన్నత లోకాలకు ప్రయాణం చేస్తాం. అలా ప్రయాణం చేసే సమయంలో మన సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో, ఇంకా దీర్ఘంగా మహాకారణ శరీరంలో విశేషమైన అనుభవాలు మొదలవుతాయి. అలా విహరిస్తున్నప్పుడు మనకి ఎన్నెన్నో లోకాల్లోని జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి. గత జన్మల సమాచారంతో పాటు చనిపోయిన మన తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నారో, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అని వాళ్ళను కలిసి మనం తెలుసుకుంటాము. సమాధి. 6వది సమాధి. ఎన్నెన్నో జన్మల నుంచి మనలో నిండి ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే స్థితిని సమాధి అంటారు. నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకోసం వచ్చాను, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాను, అసలు సృష్టి యొక్క రహస్యం ఏంటి, ఇలా అనేక ప్రశ్నలన్నిటికీ ధ్యానంలో జరిగే సూక్ష్మ శరీర యాత్రల ద్వారా మనకు సమాధానాలు లభిస్తాయి. ఈ స్థితిలో మనకు కొన్ని ప్రశ్నలకు వెంటనే సంతృప్తికరమైన సమాధానాలు దొరుకుతాయి. మరికొన్ని ప్రశ్నలకు జవాబులు వెంటనే దొరకవు. మరి అలాంటి సంశయాత్మకమైన స్థితిని సవికల్ప సమాధి అంటారు. ఇది నిర్వికల్ప సమాధి అంటే ఏమాత్రం సంశయాలు లేని సంశయరహితమైన స్థితి. అన్ని విషయాల్లో కూడా, అన్ని సందేహాలకు కూడా సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం మరి ఆత్మజ్ఞానం హస్తగతమైన నిశ్చల స్థితి నిర్వికల్ప సమాధి. ప్రతిరోజు ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాదుల ద్వారా మన భౌతిక, మానసిక మరి ఆత్మపరమైన సందేహాలకు సమాధానాలన్నీ దొరకటం మొదలై సమాధి స్థితి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ విధంగానే బుద్ధుడు, పతంజలి మహర్షి, శ్రీకృష్ణుడు, జీసస్ క్రైస్ట్, మహమ్మద్, షిరిడి సాయిబాబా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. యమం. ఇక ఆత్మజ్ఞానంలో అయిన తరువాత మనం అత్యంత సహజంగా ఆచరించేవే యమం మరి నియమం. జ్ఞాని అయిన వాడే యమ నియమాలతో కూడిన జీవిత విలువల పట్ల అప్రమత్తంగా ఉంటాడు. యమాలు 5. 1 సత్యం, అహింస, బ్రహ్మచర్యం, ఆస్తేయం, అపరిగ్రహం. సత్యంలో ఉండటం అంటే ఆత్మ గురించే పలకటం, మనస వాచ కర్మణ అహింసలో జీవించటము. సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే అన్న అవగాహనతో చరిస్తూ ఉండటమే బ్రహ్మచర్యం పాటించటం. ఇతరుల సంపదను ఆశించకపోవటమే ఆస్తేయాన్ని పాటించటం. మనకు అనవసరమైంది కొంచెం మోతాదులోనైనా సరే ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకుండా ఉండటమే అపరిగ్రహం పాటించటం. ఈ సిద్ధాంతాలన్నిటి మీద చక్కటి మౌలిక ఆధ్యాత్మిక అవగాహన తెచ్చుకోవటమే యమం అంటే. అప్పుడే మన దైనందిక జీవితంలో సరియైన నియమాలు చోటు చేసుకుంటాయి. నియమాలు. నియమాలు 5. 1 శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. మన మాటలు, చేతలు, మన వృత్తి, మన జీవిత విధానం, మన ఆలోచన సరళి అన్నీ కూడా ఏ విధమైన కల్మషం లేకుండా చాలా పరిశుద్ధంగా, శక్తివంతంగా ఉండటమే శౌచం అంటే. సంతోషం. కలిమిలేముల్లో, శీతోష్ణాల్లో, సుఖదుఖాల్లో, మానవమానాల్లో, జయాపజయాల్లో, జనన మరణాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా మనం సమత్వపు స్థితిలో అలరారుతూ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి సంతోషంగా ఉంటూ జ్ఞానుల్లా విలసిల్లడం. స్వాధ్యాయం.
ఆధ్యాత్మిక గ్రంథాలంటే బ్రహ్మసూత్రాలు, యోగ సూత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, మరి భగవద్గీతలో పాటు ఇంకా నవీన యుగానికి చెందిన ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలను ఎక్కువగా చదువుతూ ఎక్కువ ఆత్మ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తపస్సు అంటే మనల్ని మనం తగ్గించుకోవటం. తిండి, నిద్ర క్రమంగా తగ్గించేసుకుంటూ ఒకానొక నాటికి వాటిని కూడా పూర్తిగా తీసివేయటం. ఆత్మ పరిణామ క్రమంలోని అత్యున్నతమైన ఏ స్థితికైతే మనం చేరాలో ఆ స్థితికి ఆహారపరంగా, నిద్రపరంగా చేరటాన్ని తపస్సు అంటాము. ఈశ్వర ప్రణిధానం. అంతా దైవమే, అంతా ఈశ్వరమయమే, అంతా ఆత్మ పదార్థమే అని తెలుసుకున్న స్థితి, మరి అందులో జీవించే స్థితి ఈశ్వర ప్రణిధానం. ఇలా పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ సాధన ద్వారా మాత్రమే మనకు యమ నియమాలు పూర్తిగా వెంటపడతాయి. మరి ప్రతి క్షణం మనం వాటితో కూడి సహజంగా జీవించగలుగుతాము. యోగీశ్వరుడే భోగీశ్వరుడు. పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమం ద్వారా అజ్ఞానం నశించి ఆత్మజ్ఞానం సంతరించుకొని మన దైనందిన జీవితం శాస్త్రీయంగా తీర్చిదిద్దబడుతుంది. అప్పుడే మనకు శరీరపరంగా ఆరోగ్యం, మనసుకు ప్రశాంతి, బుద్ధికి కుశలత, దీర్ఘమైన ఆయుష్, చక్కటి సాంఘిక స్ఫూర్తి, ఆర్థిక లాభం అన్నీ కలుగుతాయి. యోగి కానివాడు రోగిగా మారి క్రమంగా క్షీణిస్తుంటాడు. మరి యోగి అయిన వాడే నిజమైన భోగి కాజాలడు. యోగం ద్వారా రోగం పోయి భోగం వస్తుంది కనుక యోగీశ్వరుడే భోగీశ్వరుడు. పిరమిడ్ అష్టాంగ ధ్యాన యోగ క్రమం అన్నది లోక కళ్యాణం కోసమున్న ఏకైక దివ్య మార్గం కనుక ప్రతి మనిషి కూడా ధ్యాన యోగం చేసి ముందు ధ్యాని కావాలి, ఆ తర్వాత యోగి కావాలి, క్రమంగా ఋషి కావాలి, తర్వాత రాజర్షి కావాలి, చివరికి బ్రహ్మర్షి కావాలి. ఏది కావాలంటే అది సాధించగల శక్తి మనలో అపారంగా ఉంది కనుక మన అనంతమైన శక్తిని మనం నిత్య శ్రేయస్సు కోసం వినియోగించుకుంటే మనం చక్కగా ధర్మార్థ కామ మోక్షాదుల్లో విలసిల్లుతూ ఉంటాము. మనల్ని చూసి మన కుటుంబ సభ్యులు, మన మిత్రులు, మరి మన చుట్టుపక్కల జనులు కూడా ఇంకా చక్కగా ఉంటారు. సో అసలు శ్వాస మీద ధ్యానం గురించి పత్రిజీ చాలా కులంకుషంగా మనకి తెలియచేశారు. అందుకేనండి పత్రిజ్ సార్ బుక్స్ చదవాలి. పత్రిజీ చెప్పేవి వీడియోస్, ఆడియోస్ కూడా వింటూ ఉంటే మనకెప్పుడు సింహావలోకనంగా ఉంటుంది. ఎందుకంటే మనసు ఏది అతి సులభంగా లభిస్తుందా, ఎక్కడ ఊరికి అన్నీ వచ్చి పడిపోతాయి అని వెతుకులాడుతూ ఉంటుంది. ఆ సమయంలో నీ శ్వాసను నీవు గమనిస్తే చాలు, నీకెప్పుడు ఎక్కడ ఏది ఎలా లభించాలో లభిస్తుంది అనే ఎరుక పత్రిజీ బుక్స్ మనకి కలిగిస్తూ ఉంటాయండి. ఏమ రైట్ మాస్టర్స్? ఇప్పుడు ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు సార్, చూద్దామా? చిన్ని సమస్యలకు చిన్ని పరిష్కారాలు, మరి పెద్ద సమస్యలకు పెద్ద పరిష్కారాలు అవసరమవుతాయి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు పెద్దగా ధైర్యం అవసరం లేకపోయినా పెద్ద సమస్యలను మాత్రం తగిన స్థైర్యాలతో ఎదుర్కోవాలి. చిన్న సమస్యల పరిష్కారానికి మనకు మామూలు భౌతికపరమైన చర్యలు చాలు, కానీ పెద్ద సమస్యల పరిష్కారానికి మాత్రం ఆత్మశక్తి చాలా అవసరం అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే మాస్టర్స్, సమస్యతో పాటే పరిష్కారం కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీఆర్ ఓన్లీ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ. కాబట్టి మనము సమస్య ఎప్పుడైతే సృష్టించుకున్నామో దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, దాని ద్వారా ఆత్మ అంటే మన ఆత్మ ఎదుగుదలకు ఏది అవసరం అది మనం క్రియేట్ చేసుకుంటాం. కాబట్టి దేనికోసం మనము బెంబేలెత్తిపోకుండా ఏది వస్తున్నా కూడా ఈ వచ్చిన దానికి నుండి నేనేం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నానో అని మనతో మనం మాట్లాడుకోవాలి, మన ఆత్మతో మనం మాట్లాడుకోవాలండి.
నా నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావో నేర్చుకో. ఇక మనం భరించలేకపోతున్నాం అనుకోండి, ఇక చాలు. ఇక్కడితో నీ అనుభవం ఏదో అది నువ్వు తీసుకొని, మనకేం కావాలో అది మన ఆత్మతో మనం చెప్పుకుంటూ ఉంటే అదే క్రియేట్ అవుతుంది మాస్టర్స్. సో ప్రత్యేకంగా ఏది మనం సంకల్పించక్కర్లేదు. ఏ సంకల్ప ధ్యానాలు మనం చేయాల్సిన అవసరమే లేదు. మనం సంకల్పిస్తున్నాము, సంకల్ప ధ్యానం చేస్తున్నాము అంటే మన శ్వాస గురించి, మన దగ్గరున్న మన శక్తి గురించి, ఆత్మశక్తి, ఆత్మ ఆగమనం గురించి మనకి ఏమీ తెలియనట్లేనండి. ఐమ్ రైట్ మాస్టర్స్? రేపు వర్ణాశ్రమ ధర్మం అంటూ తెలియజేస్తున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.